cinegoya.com వ్యూవర్స్కి హాయ్, దిస్ ఇస్ నవీన్. గుర్తుపట్టే ఉంటారు, ఫస్ట్ మూవీ నచ్చేవాళ్ళే, అందులో విలన్గా వచ్చాను అండ్ మంచి సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ఫిలిం కుర్రాడుగా మీ ముందుకు వచ్చాను, మంచి సక్సెస్ ఇచ్చారు. ఇంకా సో ఫ్యూచర్లో ఇంకా మీ ముందుకి చాలా సక్సెస్ తీసుకొస్తాను అనుకుంటున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, అంటే ప్యూర్ తెలుగు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అంతా విజయవాడలోనే, స్టడీస్ అంతా విజయవాడలో అయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విజయవాడ అయింది. సో తర్వాత ఫిలిం ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇంత నరకమా అనిపించింది. లైక్ ఆడిషన్స్, సెలెక్షన్స్, నో బ్యాక్గ్రౌండ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సో అలాంటి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఉంటే ఫిలిం ఇండస్ట్రీలో మనం పైకి రాగలమంటారు. బట్ కానీ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా సరే మనలో టాలెంట్ ఉంటే చాలు. మనకి ఇప్పుడున్న డైరెక్టర్స్ కానీ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కానీ మెయిన్ ఎవరి దగ్గర టాలెంట్ ఉండదో వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు. సో ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పటికి చాలా తేడా ఉంది. సో ఇప్పుడు చాలా ప్రతి ఒక్కరికి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఇస్తున్నారు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చూశాను, నాకు అంత సపోర్ట్ లేదు. అప్పటికంటే నేను లైక్ 18 ఇయర్స్. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళిపోయాను. అప్పుడు నేను వచ్చి ఇక్కడ చూసాను హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ ఏంటా ఎట్లా అని. సో నా వల్ల కాదని చెప్పేసి సో డాడీ దుబాయ్లో ఉంటారు, డాడీ దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో దుబాయ్ వెళ్ళిపోయా. దుబాయ్లో 3 years జాబ్ చేశా యాజ్ ఎ అకౌంటెంట్. చేసిన తర్వాత మళ్ళీ 19 yearsకే జాబ్ చేశాను. అంటే క్వాలిఫికేషన్ లేకపోయినా జాబ్ చేశాను ఫారిన్ కంట్రీలో, అబ్రాడ్లో. సో ఇంత టాలెంట్ ఎంచుకొని ఇంకేమైనా చేస్తే బాగుంటుంది కదా అనుకొని ఇండియా వచ్చేసాను. మళ్ళీ ఇండియా వచ్చేసి ఇప్పుడు యానిమేషన్ కోర్స్ చేస్తున్నా. అరీనా మల్టీమీడియా దిల్షుక్ నగర్ ఉంది కదండి, సో అక్కడ ఇప్పుడు కోర్స్ చేస్తున్నా. ఇప్పుడు కోర్స్ చేస్తూ ఉండగా ఒకరోజు, ఇంకా ముందు చెప్పాలంటే మా బావగారు, నాకు ఇద్దరు సిస్టర్స్ అండి. సో సెకండ్ బావగారు వచ్చి డి రమేష్ బాబు గారు అని చెప్పేసి అని మేనేజర్. ఇప్పుడు పాయిజన్ మూవీ తీసారు రీసెంట్గా, దానికి ప్రొడ్యూసర్ ఆయనే. సో ఆయన సపోర్ట్ ఏంటంటే ఆయన నాకు ఇలా ఆడిషన్స్ అవుతున్నాయి, నచ్చాలి మూవీ రవిబాబు గారిది అని చెప్పేసి అన్నారు. అనసూయ మూవీ చూసినప్పటి నుంచి రవిబాబు గారికి పెద్ద ఫ్యాన్. సో సస్పెన్స్, ఆ థ్రిల్లర్. సో ఆ మూవీ చూసినప్పుడు ఒకసారి నేను వెళ్ళిన దానికి యాక్చువల్లీ ఆయన కలవడానికి వెళ్ళాను నేను మూవీ ఆడిషన్స్కి. ఆయన కలుద్దని చెప్పి వెళ్ళిన తర్వాత లక్కీగా ఆయన నన్ను చూశారు. సో ఆడిషన్స్ అయినాయి, లక్కీగా మూవీలో ఆఫర్ వచ్చింది. చాలా హ్యాపీ. మాకు స్పెషల్గా చెప్పాలంటే విజయవాడ గురించి చెప్పాలంటే, విజయవాడలో మనకి ఎంటర్టైన్మెంట్ లేదండి. మనకి ప్రతి ఒక్క వ్యక్తి మార్నింగ్ వెళ్తాడు, జాబ్ చేసుకుంటాడు, ఈవినింగ్ వస్తాడు. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఫిలిమ్స్. వాళ్ళకి నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీ మనకు చాలా బాగా రన్ అవుతుంది విజయవాడ వాళ్ళు అనుకుంటాను నేను. నాకున్న ఒపీనియన్ ఏంటంటే అది. ఎందుకంటే ఫిలిమ్స్ చాలా బాగా నడుస్తాయి. ఎటువంటి ఫిలిం అయినా మంచిగా 50 days అబవ్ ఆడుతాయి అక్కడంతా. సో ఫిలిం చిన్నప్పటి నుంచి చూడడము, అది చూసి నా అంతటి నేను ఫీల్ అవ్వడం. చిన్నప్పటి నుంచి ఎక్కువ నాగార్జున మూవీస్, సో ఆయన మూవీస్ బాగా చూసేవాడిని. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు లైక్ అలా డ్రెస్సింగ్ చేసుకొని స్కూల్కి వెళ్తుంటే నాగార్జున అంటే చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. సో అట్లాగా, సో అంటే ఒక ఫీలింగ్, ఫ్రెండ్స్ చెప్పడం బట్టి నేను ఇంటికి వచ్చి ప్రాక్టీస్ అయ్యే మూవీస్ చూసి నాలో ఒక ఫీలింగ్ వచ్చి నేను ఒక యాక్టర్ అవ్వాలి, ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలి అని చాలా కష్టపడే చిన్నప్పటి నుంచి అండి. సో ఈ ఫ్యూచర్లో గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే కింగ్ కూడా అవుదని చెప్పేసి కోరిక. 2 కావాలి. కింగ్ అంటే డౌన్ అంటే కింగ్ కదండి. కింగ్ అంటే అఫీషియల్గా, డౌన్ అంటే అన్అఫీషియల్. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి హీరో వాళ్ళని కోరిక ఉంటుంది. సో నాకు హీరో వాళ్ళని కోరిక ఉంది. ఆ నచ్చోలే మూవీలో ఆ క్యారెక్టర్కి నేను విలన్గా సూట్ అయ్యా. లైక్ అంటే స్టార్టింగ్ ఆఫర్ రావడమే ఎక్కువ ఇప్పుడున్న సీజన్లో. ఇప్పుడు నేను కాదంటే నా వెనకాల చాలామంది ఉన్నారు ఆఫర్స్ గురించి. సో లైక్ ఏదో ఒక ఆఫర్ వచ్చింది అనుకున్న మూవీలో. మెయిన్ ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే విలన్ క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. లాస్ట్ క్లైమాక్స్లో ఫేస్ అంతా కాలిపోతుంది, 2 sides కాలిపోతుంది. మళ్ళీ లాస్ట్ టైం చాలా హార్డ్ వర్క్ చేస్తాం మేము అంతా కలిసి. సో తనీష్ హీరో, మాధవీలత, తనకు మా అందరికీ ఫస్ట్ ఛాన్స్ అది అందరికీ. సో మేము అందరు కలిసి చాలా హార్డ్ వర్క్ చేస్తాం నచ్చాలి మూవీలో. సో అట్లాగా విలన్గా ప్రేక్షకు పరిచయం అయ్యా. సో తర్వాత ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత గున్నం సందీప్ గారు, కుర్రాడు మూవీ డైరెక్టర్. సో ఆయన చూసి సో మన ఫిలింలో కూడా విలన్గా ఛాన్స్ అంటే లైక్ సూట్ అవుతాడు, సో అబ్బాయి గుడ్ అనుకొని నాకు పిలిచి ఆఫర్ ఇచ్చారు. దీంట్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాం అంతా కలిసి. వరుణ్ సందేశ్, గున్నం సందీప్ గారు, మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాం అంతా కలిసి.